1 John 3rd chapter మొదటి యోహాను 3వ అధ్యాయము and verse 2. 2వ వచనం. It doth not yet appear what we shall be. Let us joyfully stand in the midst of fiery furnace. It doth not yet appear what we shall be. ప్రియులారా, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. And there your faith must be active. అయినప్పటికీ కూడా మీ విశ్వాసం అనేది అది క్రియారూపకంగా ఉండాలి. If you are living in faith, మీరు విశ్వాసంలో జీవిస్తే, if you are living in God, దేవునిలో జీవిస్తే you will not be perturbed. మీరెంత మాత్రం కలవరపడరు. Yeah, you will be joyful in temptations. శోధన సమయంలో మీరు సంతోషిస్తారు. In the midst of fiery furnace, ఆ అగ్ని కొలిమిలో మధ్యలో with the thinking of you shall not lose anything in fire. ఆ అగ్నిలో ఉన్నప్పుడు ఏది నేను కోల్పోను అన్ను తలంచాలి. If you are put in fire, నీవు అగ్నిలో వేయబడితే your bonds will be burned. నీ బంధకాలన్నీ కూడా తెగిపోతాయి, కాల్చివేయబడతాయి. But you will not be burned. కానీ నీవు కాల్చబడవు. That's what happened to Shadrach, Meshach and Abednego. షడ్రక్, మెషక్, అబేద్నెగోల విషయంలో అదే జరిగింది. They were thrown into fiery furnace. వారు అగ్నిగుండంలో పడవేయబడ్డారు. There's much use of fiery furnace. మరి ఆ అగ్నిగుండము, ఆ కొలిమి అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. Yeah, what was that usefulness? అయితే ఇక్కడ ఆ ప్రయోజకత్వం ఏంటి? Their bonds were burned. వారి బంధకాలన్నీ కూడా కాల్చివేయబడ్డాయి. But their garments not burned. అయితే వారి వస్త్రాలు మాత్రం ఎంత మాత్రం కాల్చబడలేదు. When you are put in fire, నీవు అగ్నిలో వేయబడ్డప్పుడు you will see gain of being put in furnace. నీవు ఆ కొలిమిలో వేయబడుట, Instead of seeing that gain, ఆ లాభమును చూడడానికి బదులుగా you are perturbed. నీవు కలవరపడిపోతున్నావు. I am being put in the fire. ఆ అగ్నిలో వేయబడుటను బట్టి You are touched by the fear. నీవు భయముతో తాకబడుతున్నావు. That fear is of the devil. అయితే ఆ భయము సాతానిచ్చేది. If you are bold enough నీవు ధైర్యవంతుడవైతే with the presence of God, దేవుని సన్నిధి సహాయంతో you will see the gain of being put in fire. అగ్నిలో వేయబడేటను బట్టి ఉన్న ప్రయోజనమును నువ్వు చూస్తావు. Daniel 3rd chapter దానియేలు గ్రంథము 3వ అధ్యాయము and verse 24. 24వ వచనం. And king was telling those surrounding him, did we not cast 3 men bound in the midst of the fire? రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో పడవేస్తిమి కదా And they said yes. అని తన మంత్రులను అడిగాను. వారు అవును రాజా, సత్యమే అని రాజుతో చెప్పారు. Verse 25. 25వ వచనం. He answered and said, lo, I see 4 men loose walking in the midst of fire. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. That is the mystery. అది అక్కడ రహస్యము. If anybody puts you into fire, ఎవరైనా నిన్ను అగ్నిలో వేస్తే the mystery is ఆ మర్మం ఏమనగా your bonds will be consumed. నీ బంధకాలన్నీ కూడా You will కాల్చివేయబడిపోతాయి. be walking in the midst of fire. నీవు అగ్ని మధ్యలో నడుస్తావు. The promise will be fulfilled there. అక్కడ వాగ్దానం అనేది నెరవేర్చబడుతుంది. You will be walking. నీవు ఎంతో అక్కడ నడుస్తావు, సంచరిస్తావు. The people may bind you అయితే ఇతరులు నిన్ను బంధించవచ్చు with their words, వారి మాటలతో, with their deeds, వారి క్రియలతో, with the other things, వారి ఇతరమైన ఎన్నింటితోనూ నిన్ను which బంధించవచ్చు. will make you feel so unhappy. అవన్నీ నేను ఎంతో నిరుత్సాహానికి గురి చేసేవి కావు. They are throwing you in fire. వారు నిన్ను అగ్నిలో పడవేస్తూ, They are throwing you for your good only. కానీ వారు చేసేది నీ మంచి కొరకే. That is taking everything positively. అదంతా కూడా ఒక సరి అయిన దృక్పథంతో తీసుకోవాలి. But you are taking it negatively. కానీ నువ్వు దానంతా వ్యతిరేకమైన దృక్పథంతో Because your తీసుకుంటున్నావు. faith is dead. ఎందుకంటే నీ విశ్వాసం చచ్చిన విశ్వాసం. Ask God, Lord, give me living faith. ప్రభువా, నాకు జీవించి ఉన్న విశ్వాసమునివ్వండి అని అడుగు. That faith will speak to you. ఆ విశ్వాసమే నీతో మాట్లాడుతుంది. It is only for your good you are put in fire. అగ్నిలో వేయబడడం అనేది కేవలం నీ మంచి కోసమే. Yeah, for your own comfort in fire. నీ సొంత సౌఖ్యం కోసమే The అగ్ని. great thing is they are comfortable in fire. వారి గొప్ప సంగతి ఏమనగా వారు అగ్నిలో ఎంతో సౌకర్యవంతంగా ఉన్నారు. If you are put in fire, నీవు అగ్నిలో వేయబడ్డప్పుడు you will be praising God. నీవు దేవుని స్తుతిస్తావు. You will be singing and singing always.
always. కీర్తనలు పాడుతూ స్తుతిస్తావు, Praise God always. అన్ని వేళల దేవుణ్ణి స్తుతిస్తావు, You will be worshiping God in fire. అగ్నిలో దేవుణ్ణి ఆరాధిస్తావు. If you worship God in fire, అగ్నిలో దేవుణ్ణి ఆరాధిస్తే that is a real worship. అది నిజమైన ఆరాధన. You are not getting into that worship. కానీ నువ్వు అలాంటి ఆరాధనలోనికి You వెళ్ళట్లేదు. are not having any live relationship with the living God. జీవం కలిగిన దేవునితో జీవంతో కూడిన సంబంధం లేదు నీకు. Here the king says, he answered and said, Lo, I see 4 men. ఇక్కడ రాజు చూసి చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను 4 మనుషులను చూస్తున్నాను. Who is that other man when they put 3 men? వారు వేసిన 3 కాక ఆ ఉన్న 4వ వ్యక్తి ఎవరు? And what does he say here? ఇక్కడ ఏమని చెప్తున్నాడు తను? That the 4th man was in the form of the Son of God. ఇక్కడ చూసినట్టయితే 4వ వాని రూపము దేవదూతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం When you ఇస్తున్నాడు. are tempted, నీవు శోధింపబడినప్పుడు, when you are not fearful, నీవు భయపడక ఉన్నప్పుడు, others will see the Son of Man, God in you. ఇతరులు నీలో దేవుని కుమారుని చూస్తారు. Your temptations and trials are for your good only. నీ శోధనలు పరీక్షలు అన్ని కూడా నీ మంచి కొరకే. And also the other people may see the living God in you. అదే రీతిగా ఇతరులు జీవం కలిగిన దేవుని నీలో Verse చూస్తారు. 23, 23వ వచనము. they were bound and were thrown. శద్రకు మేషకు అబేద్నెగో అను ఆ 3 మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా. They were bound and thrown. బంధింపబడ్డారు, పడవేయబడ్డారు. Bonds are there, shackles are there in your life. మరి నీ జీవితంలో బంధకాలున్నవి. When you look at them, నీ వాటిని చూసినప్పుడు, if you don't have a living faith, నీకు జీవం కలిగిన విశ్వాసం లేకపోతే you will be saddened. You will be saddened. నీవు ఎంతో బాధతో You will ఉంటావు, be perturbed. నీవు కలవరాలతో ఉంటావు. Your moral character is built up only in fire. నీ నైతిక జీవితం అనేది అగ్నిలోనే కట్టబడుతుంది. And then you will get the guidance of the living God. అప్పుడు జీవం కలిగిన దేవుని యొక్క మార్గదర్శకత నీకు You లభిస్తుంది. will see the inspiration of the Holy Spirit. పరిశుద్ధాత్ముని యొక్క ప్రోత్సాహము నీకు తెలుస్తుంది. Future is you see the immortality of yourself. నీ భవిష్యత్తు జీవితంలో నిత్యత్వాన్ని నువ్వు చూస్తావు. In these situations, ఇలాంటి పరిస్థితుల్లో God's purpose can be accomplished. దేవుని ఉద్దేశం అంతా కూడా నెరవేర్చబడుతుంది. Sometimes we complain about the trials కొన్ని మార్లు వచ్చే శోధనల విషయమై మనం ఫిర్యాదులు చేస్తాము. and we complain about the environment. మనము పరిస్థితులను బట్టి ఫిర్యాదు చేస్తాము. And in Philippians 2nd chapter ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము and verse 12, 12వ వచనము. let us work out our salvation with fear and trembling. మన రక్షణను భయముతోను వణుకుతోను మన సొంత రక్షణను కొనసాగించాలి. This is not the devilish fear, ఇది సాతాను పెట్టే భయం కాదు, the fear of God. దేవుని భయము. If you have the fear of God, మీకు దైవికమైన భయం ఉంటే, if you serve God with trembling, భయముతో మీరు దేవుని సేవిస్తే, the faith that is living in you, it will move you forward. నీలో ఉన్నటువంటి విశ్వాసమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. It will give you more and more strength అది నీకు మరి ఎక్కువ శక్తినిస్తుంది to face more temptations. ఎలాంటి శోధనలైనా ఎదుర్కోవడానికి Shall we కావాలి. see 2nd Psalm 2వ కీర్తన చూద్దాము, verse 11. 11వ వచనము. Serve the Lord with fear and rejoice with trembling. 2:11 భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. This fear is not the devil's fear. ఈ గడగడ వణుకుట లేదా భయము కలిగి ఉండుట అనేది సాతానుకు It's the సంబంధించింది fear of కాదు. God. ఇది దైవికమైన భయము. If you have God in you, నీలో దేవుడు ఉంటే you will also shiver. నీవు కూడా గడగడ వణుకుతావు. Yeah, you fear God. నీవు దేవుని బట్టి భయంతో ఉంటావు. Let us see what happened to Job in his fag end. అతని చివరి సమయాల్లో యోబు విషయంలో ఏం జరిగిందో చూద్దాం. Chapter 42 and verse 10. 42:10 Finally, God blessed Job. దేవుడు చివరికి యోబును ఆశీర్వదిస్తున్నాడు. Turn the captivity of Job. మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. He was praying at that time. అతడు ప్రార్థిస్తూ ఉన్నాడు ఆ సమయానికి. If you are a praying man, నీవు ఒక ప్రార్థన పరుడవైతే, and if you pray for the people who attacked you, నీ పైన దాడి చేసినటువంటి వారి గూర్చి నువ్వు ప్రార్థిస్తే, they may be anyone, వారు anybody. ఎవరైనప్పటికీ కూడా
But God will give you the spirit of prayer. దేవుడు నీకు ప్రార్థనాత్మనిస్తాడు. That is active faith. అది నిజమైన విశ్వాసం. That is living faith. అది జీవం కలిగిన విశ్వాసం. Even for anybody you pray, ఎవ్వరి కొరకు నువ్వు ప్రార్థించినా కూడా God will give you release in your temptations and trials. నీ శోధనలు ఇబ్బందులన్నిటి నుంచి విడుదలను నీకు ఇస్తాడు. He will turn the captivity. ఆయన అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. And he prayed for his friends. మరి యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించాడు. And God gave Job twice as much as he had before. దేవుడు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా అతనికి దయచేసాడు. And verse 12. 12వ వచనం. The Lord blessed later and Job more than his beginning. 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన అంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. What great purpose God had about Job. యోబు ఎడల దేవుడు ఎంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. Yeah, he allowed all the trials ఆయన సమస్త విధములైన శోధనలను అనుమతించాడు. and made him go through in those fiery trials victoriously. అలాంటి అగ్నితో కూడినటువంటి సమస్యల గుండా అతన్ని నడిపించి విజయవంతంగా బయటికి తీసి His latter end was more than the beginning. అతని మునుపు కంటే కూడా ఆ తర్వాత దశ అనేది ఎంతో వృద్ధి చెందినట్టుగా చూస్తున్నాం. Let us also ask God, Lord, help us to be still in my trials and temptations. కాబట్టి ప్రభువా నా శ్రమల సమయంలో శోధనల సమయంలో నేను స్థిరంగా ఉండడానికి సహాయం చేయండి అని అడుగుదాము. Help me to know my spiritual position. నా ఆత్మీయ స్థితిని తెలుసుకోవడానికి నాకు సహాయం చేయండి. Whether the faith which is in me is an active faith or dead faith. నాలో ఉన్న విశ్వాసము జీవము కలిగినదా చచ్చినదా? Do I have real spirit of prayer? నాకు నిజమైన ప్రార్థనాత్మ ఉన్నదా? If you have real spirit of prayer, నీకు నిజమైన ప్రార్థనాత్మ ఉంటే your end will be better than your beginning. నీ ఆరంభము కంటే నీ తర్వాత దశ ఎంతో ఉత్తమంగా ఉంటుంది.